L-గ్లూటాథయాన్. ఈ గ్లూటాథయాన్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది మెలనిన్ ని ఫియోమెలిన్ అంటే వైట్ మెలనిన్ గా మారుస్తుంది. ఇది బాడీలో లివర్ లో మన న్యాచురల్ గా ఉంటుంది అందరికి. కొంతమందికి కొంత ఏజ్ తర్వాత గ్లూటాథయాన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్లస్ మనం ఈ స్కిన్ వైటింగ్ ట్రీట్మెంట్ వాడేటప్పుడు మనకు గ్లూటాథయాన్ క్వాంటిటీ ఎక్కువ రిక్వైర్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ స్కిన్ వైట్నింగ్ టాబ్లెట్స్ లో గ్లూటాథయాన్ ఉండేది చూసుకోవాలి. యూజువల్గా ఇది 500 mg నుంచి 1000 mg వరకు ఉంటుంది. మనకు రెగ్యులర్ మెయింటెనెన్స్ కి 500 mg సరిపోతుంది. ఇది కాకుండా గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, అది కూడా మనకు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. కాకుండా దాంతోపాటు బయోటిన్, ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అని ఉంటుంది. తర్వాత వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది. సో ఈ 6 ఇంగ్రీడియంట్స్ అండ్ వైటమిన్ సి ప్రొడక్ట్స్. ఎందుకంటే వైటమిన్ సి అనేది ఈ గ్లూటాథయాన్ యాక్టివేషన్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఖచ్చితంగా వైటమిన్ సి అనేది ఆ గ్లూటాథయాన్ లోనే యాడ్ చేసి ఉంటుంది. దాంతో పాటుగా ఈ టాబ్లెట్స్ తో పాటు కనుక మీరు కనుక వైటమిన్ సి సంబంధించిన జ్యూస్ అంటే ఏదన్నా ఆమ్లా జ్యూస్ కానీ, లేదంటే లెమన్ బేస్డ్ జ్యూస్ కానీ, అలాంటి ఏదన్నా ఆరెంజ్ బేస్డ్ జ్యూస్ కానీ ఈ కనుక తాగితే ఈ రిజల్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈ టాబ్లెట్స్ మనకు చూవబుల్ ఫామ్ లో, తర్వాత ఎఫర్వెసెన్స్ అంటాం, అంటే వాటర్లో వేయగానే కరిగిపోయి వస్తూ ఉంటుంది. సో అలాంటి ఎటువంటిదైనా పర్లేదు. తర్వాత కొన్ని సబ్లింగ్వల్ అంటే టంగ్ కింద పెట్టుకునేవి కూడా ఉంటాయి వీటిలో. సో ఎలాంటి అయినా పర్లేదు, ప్రొడక్ట్ మనకు యాజ్ లాంగ్ యాజ్ మన కంపోనెంట్స్ సరిగ్గా ఉండి కరెక్ట్గా మీరు కనుక ఒక రెగ్యులర్ అంటే స్టాండర్డ్ బ్రాండ్ నుంచి కనుక్కుంటే రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి. ర్యాండమ్గా ఎక్కడ పెడితే అక్కడ తీసుకోవద్దు. ఎందుకంటే చాలాసార్లు ప్రొడక్ట్స్ అనేది స్టాండర్డైజ్ ఫార్మాట్లో చేయకపోతే ఆ కంపోనెంట్ అనేది స్ట్రెంగ్త్ సరిగ్గా ఉండకపోతే మీకు రిజల్ట్ రాకపోవడంతో పాటు అనవసరంగా మనీ కూడా వేస్ట్ చేసుకుంటారు. ఈ స్కిన్ వైట్నింగ్ టాబ్లెట్స్ కొన్నప్పుడు నేను ఈరోజు మనం డిస్కస్ చేసిన ఈ థింగ్స్ ఒకటి, దాంతోపాటు మీరు వైటమిన్ సికి సంబంధించిన ఏదైనా కనుక జ్యూస్ కనుక యాడ్ చేసుకోగలిగితే ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ ఈ గ్లూటాథయాన్ అవి పెరగడం వల్ల రిజల్ట్స్ అనేది త్వరగా వస్తాయి. దీంతోపాటు మీరు స్కిన్ వైట్నింగ్ కనుక మీ ఎయిమ్ అయితే సన్ స్క్రీన్ వాడటం మర్చిపోవద్దు. దాంతోపాటు కొన్నిసార్లు కాంబినేషన్ క్రీమ్స్, స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ లాంటివి కోజిక్ యాసిడ్ బేస్డ్, నియాసినమైడ్ బేస్డ్, ఆర్బిట్రిన్ బేస్డ్. సో మీరు సొంతంగా చేసినా, లేదంటే ఒక మీ డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్, మీ ఎవరైతే స్కిన్ కేర్ కన్సల్టెంట్ ఉంటారో ఒక్కసారి కన్సల్ట్ అయ్యి దాంతో కనుక మనం కలిపి చేసినప్పుడు రిజల్ట్స్ అనేది బెటర్ ఉంటాయి.